ఎమర్జెన్సీ సేవలు ఏవైతే ఉన్నాయో అటు హాస్పిటల్కి అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులు మాత్రం యథావిధిగా పనిచేస్తాయి. ఎమర్జెన్సీ సేవలను కూడా సాధారణంగానే పనిచేస్తాయి. కానీ ప్రధానంగా ఈ ఆన్లైన్ ఈ ఫార్మసీ వల్ల ఈ రెగ్యులర్గా మెడికల్ షాపులు నిర్వహించే మెడికల్ షాప్ యజమానులకు నష్టం వాటిల్లుతోంది దీని ద్వారా అనేది కూడా వారంతా చెప్తున్నారు. కరోనా టైం నుంచి కూడా ఈ ఆన్లైన్ విధానాన్ని ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. అంటే ఒకవైపు ప్రిస్క్రిప్షన్ లేకపోయినప్పటికీ కూడా ఆన్లైన్ ద్వారా మందులు విక్రయిస్తున్నారు. అవన్నీ కూడా డేట్ ఎక్స్పైర్ అయినవి, సరైన నాణ్యత లేని మందులు కూడా కొన్ని విక్రయిస్తున్నారనేది కూడా ప్రధానంగా మెడికల్ అసోసియేషన్ సంబంధించిన అంటే ఆల్ ఇండియా ఆర్గనైజేషన్స్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్కి సంబంధించిన అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు. దానిలో భాగంగానే వారంతా కూడా రేపు రోడ్లపైకి రాబోతున్నారు. దేశవ్యాప్తంగా 13 లక్షలకు వరకు ఉన్న మెడికల్ షాపులను కూడా క్లోజ్ చేయబోతున్నారు. ప్రజెంట్ మనం ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు కూడా చాలా రద్దీగా ఉంటుంది మెడికల్ షాపులతో. కానీ చాలా వరకు ఆన్లైన్ పర్చేజింగ్ జరగడం వల్ల కొంత ఇక్కడ బిజినెస్ కూడా అంతగా ఉండడం లేదనేది కూడా వీరు ఎవరైతే మెడికల్ షాపు నిర్వాహకులు చెప్తున్నారు. దానిలో భాగంగానే రేపు దేశవ్యాప్తంగా ఈ బంద్ పాటిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా బెంగాలీ మార్కెట్లో ఈ మెడికల్ షాపులను కూడా రేపంతా కూడా క్లోజ్ చేయబోతున్నారు. దానిలో భాగంగా ఇక్కడ మనం ప్రజెంట్ బెంగాల్ మార్కెట్ మెడికల్ షాప్లో ఉన్నాం. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళు రేపు దేశవ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారనేది కూడా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. जी बोले कल से पूरा कंट्री वाइड स्ट्राइक चल रहा है मेडिकल शॉप्स का, किस लिए कर रहे हैं आप लोग? ये सर हो रहा है ऑनलाइन के अगेंस्ट में। हम लोग सब एक साथ होके आना चाहते हैं केमिस्ट वाले, क्योंकि ऑनलाइन फार्मेसीज़ जो है वो हमारा बहुत काम कट कर रहे हैं ज़्यादा डिस्काउंट्स ऑफ़र करके। और सबसे पहली बात तो जो ऑनलाइन है वो लीगल भी नहीं है, वो इलीगली काम कर रहे हैं, ऑथराइज्ड नहीं है वो ऐसे मेडिसिन देने के लिए। और उनका कोई प्रॉपर काम भी नहीं होता, कोई फार्मासिस्ट नहीं होता वहाँ पे, कुछ नहीं होता। बस उनको डिस्काउंट्स ऑफ़र करने कस्टमर्स को और रिटेलर्स का काम कट करना है, उनका मेन मोटिव यही रहता है। और डिस्काउंट्स बहुत ज़्यादा ऑफर करते हैं, वो जितना मार्जिन होता है नॉर्मल उससे भी ऊपर डिस्काउंट ऑफर करते हैं। ये ऑनलाइन का आपके पास मेडिकल शॉप का फ़र्क कितना पड़ता है, वेरिएशन कितना, आप कुछ बोल सकते हैं इसका मेडिसिन? सर एक्सपायरी डेट्स का हेर फेर होता है उसके अंदर। एक्सपायरी डेट को वो लोग मिटा के उस पर नई एक्सपायरी डाल देते हैं। जैसे 25 में दवा एक्सपायर होगी, 27 डेट डाल दी उसको दोबारा रीसेल करने के लिए प्रोडक्ट को अपने। तो ये बहुत रहता है, हम लोग ऐसा ना कर सकते हैं ना हम करेंगे कभी। अच्छा, ये ऐसा डेट है, ये డేట్ మనం చూస్తున్నాం. ఇది ఈ డేట్ ఇటువంటి డేట్ जो एक्सपायरी डेट है उस पे ఇటువంటి డేట్స్ వాళ్ళు అరేంజ్ చేసి కొత్త డేట్లో పెడతారు. అందువల్ల ప్రధానంగా పెట్టి విక్రయిస్తారనేది కూడా వారు చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఈ డేట్స్ ఎవరైతే ఉన్నాయో సిరఫ్, ఈ ఎలెక్స్ సిరఫ్ అనేది ఇటువంటి డేట్స్ను ఎక్స్పైర్ అయిన తర్వాత డేట్లు మార్చి వాళ్ళు తక్కువ రేటుకు విక్రయిస్తున్నారనేది ఈ మెడికల్ షాప్లో వారు చెప్తున్నారు. ఇంకా